వరల్డ్ కప్ సాధించిన ఛాంపియన్స్ స్వదేశానికి వచ్చేశారు. ఈ రోజు ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు బీసీసీఐ అధికారులు, అభిమానులు. ప్రపంచ విజేతలకు స్వాగతం పలికేందుకు భారీగా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ఫ్యాన్స్. విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న ఆటగాళ్లకు సగర్వంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి హోటల్ కు చేరుకున్నారు. హోటల్ దగ్గర దిగిన ప్లేయర్లకు డప్పు చప్పులతో గ్రాండ్ గా వెల్కమ్ లభించింది. ఇక ఆ డప్పు దరువుకు మాస్ డాన్స్ వేశారు సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ. ఎయిర్పోర్ట్ నుంచి అభిమానులు నీరాజనాలు పలికారు. వరల్డ్ కప్ ను చూపిస్తూ కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులకు అభివాదం చేశాడు. అక్కడి నుంచి నేరుగా బస్సులో బయలుదేరి ఐటీసీ మోరియా హోటల్ కు చేరుకున్నారు ఆటగాళ్లు. ఈ హోటల్ దగ్గర డప్పు చప్పులతో సాంప్రదాయబద్ధమైన స్వాగతం లభించింది. ఈ క్రమంలోనే డప్పు దరువుకు టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్య మాస్ డాన్స్ చేశాడు. కళాకారులతో కలిసి ఆ దరువుకు అనుగుణంగా వారితో కలిసి చిందేశాడు. అలాగే పక్కనే ఉన్న యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ సైతం చిందులు వేశాడు. సూర్యకుమార్ డాన్స్ చేయడంతో సెలబ్రేషన్స్ పీక్స్ కు చేరుకున్నాయి. అలాగే బస్సు దిగుతూ వస్తూ రోహిత్ శర్మ కూడా కొద్దిసేపు డాన్స్ తో విరగదీశాడు. ఆ తర్వాత నేరుగా హోటల్లోకి వెళ్లారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. కాగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో డేవిడ్ మిల్లర్ క్యాచ్ పట్టి టీమిండియాకు కప్పును అందించాడు సూర్య. ఇక టీమిండియా ఆటగాళ్లు హోటల్ కు చేరుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయి ప్రధాని వద్దకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి నేరుగా ముంబైకి వచ్చి సాయంత్రం 5 గంటలకి విజయోత్సవ ర్యాలీలో పాల్గొననున్నారు.